Welcome to TVK Career Point. Today we are going to discussing a next concept in the DBMS subject. So it is about a closure of an attribute. How to find the closure of a given attribute. So it is very important in view of the examination, and it is important in identifying the normal forms concept also, right? So let us have a discussion. So closure of an attribute. So the closure of, what is a closure of an attribute? So the closure of attribute, it is defined as set of attributes, set of all attributes functionally determined from x. It is in the case of xy, x tends to y, right? సో మనకి నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేది ఎక్స్ నుంచి ఎన్ని అట్రిబ్యూట్స్ పాసిబుల్ అవుతాయో అన్నిటినీ క్లోజర్ ఐడెంటిఫై చేయడానికి అన్ని అట్రిబ్యూట్స్ మనం డిరైవ్ చేయగలిగితే సో దట్ ఆర్ ది క్లోజర్ ఆఫ్ అన్ అట్రిబ్యూట్ అనమాట. సో దిస్ కెన్ బి ఇండికేటెడ్ బై ది ఎక్స్ ప్లస్, రైట్? దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ క్లోజర్. సో ఇది దీన్ని నిరూపిస్తాం. సో లెట్ us have a examples, then we will get a complete clarity. సో క్లోజర్ ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే రిలేషన్ ఆఫ్ ఏబిసిడిఈఎఫ్, దీస్ ఆల్ ఆర్ ది కాలమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్. సో దాంట్లో ఫంక్షనల్ డిపెండెన్సీ వచ్చేసి వాళ్ళు ఇచ్చినవి ఏబి డిటర్మైన్స్ సి, బీసీ డిటర్మైన్స్ ఏడి అండ్ డి డిటర్మైన్స్ ఈ. సో ఇన్ ది కేస్ ఆఫ్ ఫస్ట్ వన్ ఆన్సర్, సో ఫస్ట్ వన్ మనం సాల్వ్ చేస్తే ఇప్పుడు ఫంక్షనల్ డిపెండెన్సీస్లో సో వాట్ ఈస్ ది క్లోజర్ ఆఫ్ ఏబి ప్లస్ క్లోజర్ ఏంటి, అలాగే బీసీ క్లోజర్ ఆఫ్ బీసీ అండ్ క్లోజర్ ఆఫ్ డి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దీస్ త్రీ. సో ఫస్ట్ వచ్చేసి ఏబీ క్లోజర్ ఐడెంటిఫై చేద్దాం. సో ఏబీ క్లోజర్ ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ ఏబీ డిటర్మైన్స్ సి కాబట్టి ఏబిసి విల్ బి ప్రొడ్యూస్డ్ ఫస్ట్. ఏబి డిటర్మైన్స్ సి ఈజ్ నథింగ్ బట్ ఏబిసి. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు వెరిఫైయింగ్ బీసీ డిటర్మైన్స్ ఏడి కాబట్టి సో మనకి ఇక్కడ బీసీ ఉంది. సో బీసీ డిటర్మైన్స్ ఏడి, ఏబిసి. సో బీసీ డిటర్మైన్స్ ఏడి, ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి డి తీసుకుంటున్నాం. సో నౌ సో వీఆర్ గోయింగ్ టు చెకింగ్ డి డిటర్మైన్స్ ఈ. సో మనకి ఇక్కడ డి ఉంది. సో వీఆర్ గోయింగ్ టు డిటర్మైన్ డి ఈజ్ అగైన్ డిటర్మైన్స్ ఈ. సో బీసీడిఈ, రైట్? సో దిస్ ఈజ్ ది క్లోజర్ ఆఫ్ AB plus ABC, AB determines C and BC determines AD. So D తీసుకున్నాం and D determines E. Okay. So this is the closure about. So actually here F is missing. So just add the F. So here A, B, C, D, F. So this is the closure of the AB plus. So now we are going to identifying the closure for BC. So BC closure equal to BC determines AD. So BC determines AD కాబట్టి BC AD. So BC AD is already determined. So now we are going to verifying is there any possibility here. So మనకు ఆల్రెడీ AB determines C, AB determines C. So C, ABC already వచ్చేసాయి. So now we are going to taking D determines EF. BCAD, D determines EF కాబట్టి we are going to taking BCDEF. So this is the closure of BC. BC determines BAD కాబట్టి BCAD రాసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ తర్వాత మనం ఇక్కడ రిమైనింగ్ డిపెండెన్సీస్ చెక్ చేస్తాం. సో రిమైనింగ్ డిపెండెన్సీస్లో ఇక్కడ నుంచి లింక్ ఏముందో వెరిఫై చేస్తాం. సో మనం ఆల్రెడీ బీసీ అనేది వచ్చేసింది, ఏబీసీకి సంబంధించి ఏబీసీ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి డి ఒకటే మనకు పాసిబిలిటీ ఉంది, డి డిటర్మైన్స్ ఈఎఫ్ కాబట్టి. సో దిస్ ఈస్ ది క్లోజర్ ఆఫ్ ఏబీ ప్లస్ అండ్ బీసీ ప్లస్. సో సిమిలర్లీ వీ నీడ్ టు ఐడెంటిఫై ది క్లోజర్ ఆఫ్ డి. డి క్లోజర్, what is the closure of D? The closure of D can be determined like, so D is determining EF. So DEF and rastam. The closure of D is DEF.
సో ఇక్కడ డీతో కానీ ఈతో కానీ ఎఫ్తో కానీ మనకి ఏమైనా కనెక్షన్ ఉందో వెరిఫై చేస్తాం. సో వీ డు నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్స్. డి డిటర్మైన్స్ ఆర్ ఈ డిటర్మైన్స్ ఆర్ డిఈ డిటర్మైన్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పాసిబిలిటీ. సో ది ఫైనల్ క్లోజర్ ఆఫ్ డిఈఎఫ్. సో డి క్లోజర్ వచ్చేసి డిఈఎఫ్. ఓకే. So this is how to find the closure of the given attribute the dependencies based on the dependencies. These are the set of attributes that are defining from the X. So next second example ki answer chuste first mano, so we are going to identifying the A closure. So A closure vachesi A is determining B, so AB అని రాస్తాం. సో నెక్స్ట్ ఏబీకి లింక్ వెరిఫై చేస్తాం. వీ డూ హ్యావ్ ఎనీ లింక్ ఏబీ. సో బీతో కనెక్షన్ లేదు కాబట్టి ఏ క్లోజర్ వచ్చేసి ఏబీ ఓన్లీ. సో నెక్స్ట్ సి క్లోజర్ ఈస్ సి డిటర్మైన్స్ డిఈ. సో సిడిఈ, సి డిటర్మైన్స్ డిఈ కాబట్టి సిడిఈ. నౌ వీఆర్ గోయింగ్ టు వెరిఫైయింగ్ ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ. డి డిటర్మైన్స్ ఏఎఫ్ కాబట్టి మనం డిని డి డిటర్మైన్స్ ఏఎఫ్ అంటే డిఏఎఫ్ఈ. సో వీఆర్ యాడింగ్ హియర్. సో సిడిఎఫ్ఏఈ అయింది ఇప్పుడు. సో మళ్ళీ ఇంకా ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయో చెక్ చేస్తాం. ఏసీ డిటర్మైన్స్ ఎఫ్. సో ఆల్రెడీ ఎఫ్ కూడా ఉంది, నో ప్రాబ్లం. అండ్ ఈ డిటర్మైన్స్ సిఎఫ్. సో ఈ డిటర్మైన్స్ సిఎఫ్. సిడిఏఎఫ్. సి డిటర్మైన్స్ సిఎఫ్. సో సిఎఫ్ ఆల్రెడీ అందులోనే ఉంది కాబట్టి విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో నౌ ఏ డిటర్మైన్స్ బి. ఏ డిటర్మైన్స్ బి కాబట్టి సిడిఏబిఎఫ్ఈ. ఓకే, ABCDFE. సో దిస్ ఈస్ ది ఫైనల్ క్లోజర్ ఆఫ్ ది సి ప్లస్. నెక్స్ట్ అలాగే ఏసీ క్లోజర్ ఐడెంటిఫై చేద్దాం. క్లోజర్ ఆఫ్ ఏ. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్. సో వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఇచ్చేసి దాంట్లో రిలేషన్ ఇచ్చి మనల్ని క్లోజర్ ఐడెంటిఫై చేయమంటారు. సో ఏసీ డిటర్మైన్స్ ఎఫ్ కాబట్టి ఏసీఎఫ్. నెక్స్ట్ ఏతో కనెక్షన్ మనకి ఏముంది, బి ఉంది కాబట్టి ఏ డిటర్మైన్స్ బి సిఎఫ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండింగ్, వీఆర్ గెటింగ్ ది సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో నెక్స్ట్ ఏసీ డిటర్మైన్స్ ఎఫ్. ఏసీ డిటర్మైన్స్ ఎఫ్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, అవసరం లేదు. నెక్స్ట్ సి డిటర్మైన్స్ డిఈ. సి డిటర్మైన్స్ డిఈ కాబట్టి వీఆర్ టేకింగ్, అది ఆల్రెడీ లేదు కాబట్టి తీసుకుంటున్నాం. ABCDEF. సో మనకి రిలేషన్లో ఉన్నటువంటి అన్నీ వచ్చేసాయి కాబట్టి మళ్ళీ మిగతా చెక్ చేయాల్సిన పని లేదు. సో ఏసీ క్లోజర్ వచ్చేసి ABCDEF వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ అలాగే క్లోజర్ ఆఫ్ డి క్లోజర్ ఏంటి ఐడెంటిఫై చేద్దాం. సో డి డిటర్మైన్స్ ఏఎఫ్. డి డిటర్మైన్స్ ఏఎఫ్ కాబట్టి డిఏఎఫ్ రాసాం. తర్వాత ఏతో కనెక్షన్ వచ్చేసి డి. ఏ డిటర్మైన్స్ బి కాబట్టి డిఏబిఎఫ్. నెక్స్ట్ ఇంకా ఏసీ లేదు, డి డిటర్మైన్స్ ఏఎఫ్. సో ఆల్రెడీ మనకి ఏఎఫ్ ఉంది. నెక్స్ట్ సితో మనకి వీ డు నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ అండ్ ఏసీ ఈజ్ నాట్ దేర్. ఏ ఆల్రెడీ బి వచ్చేసింది. సో ఈ డిటర్మైన్స్ సిఎఫ్. ఈ లేదు మనకి. సో దిస్ ఈజ్ ది క్లోజర్ ఆఫ్ డి ప్లస్ ఆర్ డి క్లోజర్. సో డి క్లోజర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఫైనల్లీ ఈ క్లోజర్ ఐడెంటిఫై చేస్తాం. క్లోజర్ ఆఫ్ ఈ. క్లోజర్ ఆఫ్ ఈ ఈజ్ ఈసిఎఫ్. తర్వాత సితో కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది సిడిఈ. ఈసిడి. ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈసిడిఎఫ్. తర్వాత మనం క్లోజర్ డితో కంపేర్ చేస్తే మనకి డి డిటర్మైన్స్ ఏఎఫ్ కాబట్టి డి డిటర్మైన్స్ ఏఎఫ్. డిఏఎఫ్. సో ఎఫ్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇంకా ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయి చెక్ చేస్తాం. ఈసిడిఏ. ఏ డిటర్మైన్స్ బి. ఈసిడి. ఏ డిటర్మైన్స్ బి కాబట్టి ఏబిఎఫ్. ABCDEF. సో ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాయి కాబట్టి నో నీడ్ టు చెక్ ఆల్ అదర్స్. సో ఎనీహౌ దిస్ ఈజ్ ది వే ఆఫ్ హౌ టు డిటర్మైన్ the closure of an attribute. So this is helpful in identifying the normalization concept, right? So that's all for now. We'll meet in the next video with a next topic.
important topics. These all are the important series in view of the normalization concept. Placement purpose kani, academic point of view kani, this will be helpful. So please go back to all the videos, and SQL part is also there. So please refer to all your friends. That's all for now. We'll meet in the next video.